హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో వెరీ స్పెషల్ స్వీట్ రెసిపీ చూడబోతున్నాం. అండ్ నా ఫేవరెట్ స్వీట్ కూడా అదే పైనాపిల్ కేసరి. దానికోసం ఫస్ట్ మిక్సీ జార్లో 1/2 కప్ పైనాపిల్ ముక్కల్ని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసి బ్రౌన్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. సన్నగా కట్ చేసిన పైనాపిల్ని కూడా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసేయండి. అదే ప్యాన్లో ఒక 1 కప్ దాకా రవ్వ యాడ్ చేసి అది కొంచెం బ్రౌన్గా వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ముందుగా చేసుకున్న పైనాపిల్ పేస్ట్లో ఒక 1/2 కప్ దాకా వాటర్ యాడ్ చేసి ఈ రవ్వలో వేసుకుంటూ కలుపుకుంటుండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. వన్స్ మనం వేసిన పైనాపిల్ జ్యూస్ అంతా రవ్వలోకి వెళ్ళి రవ్వ ఉడికిన తర్వాత నార్మల్గా అయితే 1 కప్ రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పడతాయి. మనం అక్కడ ఆల్రెడీ 1/2 కప్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొకటి ఒక 2.5 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని రవ్వను బాగా కలుపుతూ ఉండలు లేకుండా ఉంచుకోండి. 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ పడుతుంది. ఆ షుగర్ కూడా యాడ్ చేసుకొని మధ్యలో కొంచెం గీ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది అనమాట. దాంట్లోనే ముందుగా ఫ్రై చేసుకున్న పైనాపిల్ ఇంకా డ్రై ఫ్రూట్స్ దించే ముందు ఇలాచీ వేసుకొని బాగా కలిపి దించేస్తే ఎంతో టేస్టీ పైనాపిల్ కేసరి రెడీ. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అది మాకు చాలా బూస్ట్ ఇస్తుంది అండ్ చాలా మందికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ థ్యాంక్